ప్రాజెక్ట్ గురించి మనతో తెలియడానికి ఓనర్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే. అన్న ఈ ప్రాపర్టీ ఎక్కడుంది ఏంటి ఒక్కసారి మా వ్యూవర్స్ కన్నా. ఈ ప్రాపర్టీ వచ్చేసి హస్నాపురం ఏరియాలో ఉంది. అన్న ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కి జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. ఇది ఇక్కడ సాగర్ హైవేకి వెరీ నియర్. సాగర్ హైవేకి వాకబుల్ డిస్టెన్స్ జస్ట్ 200 మీటర్స్ 2 to 300 మీటర్స్ డిస్టెన్స్ లోనే వాకబుల్ రన్నింగ్ రోడ్ కి వాకబుల్ డిస్టెన్స్, వెరీ వాకబుల్ డిస్టెన్స్. అవునవునా. మొత్తం ఎంత ఎస్ఎఫ్టీలో కట్టిరా? ఎన్ని స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి బిట్టు? ఇది టోటల్ గా 220 గజాలు. ఇది టోటల్ గా 220 గజాలలో 1500 ఎస్ఎఫ్టీ. ప్రతి ఫ్లోర్ 1500 ఎస్ఎఫ్టీ ఉంటుంది. ఓకే. ఈ మన అపార్ట్మెంట్ ముందు రోడ్డు రన్నింగ్ రోడ్. ఇది కాలనీకి రన్నింగ్ రోడ్, వెంకటరమణ కాలనీకి వెళ్ళే రన్నింగ్ రోడ్. అచ్చా, ఏది మన ఓంకార్ బస్ స్టాప్ నుండి వెంకటరమణ కాలనీకి వెళ్ళే రన్నింగ్ రోడ్. ఓకే ఓకే. మొత్తం ఎన్ని ఫ్లోర్స్ అన్నది? ఇది S+4. X+4. అంత వర్క్ అంతా కంప్లీట్ అయిందన్నా? అంత రెడీ టు ఆక్యుపై. అంటే ఈచ్ వన్ ఫ్లోర్ కి ఎంత ఎస్ఎఫ్టీ వస్తుందన్న? ఈచ్ వన్ ఫ్లోర్ కి 1500 ఎస్ఎఫ్టీ వస్తుంది. 1500 ఎస్ఎఫ్టీ. ఎన్ని బిహెచ్కే అన్న? 2 BHK ఫ్లాట్. 2 BHK. బెడ్రూమ్ సైజెస్ 2 BHK బెడ్రూమ్ సైజ్ 12/14 మాస్టర్ బెడ్రూమ్ ఉంది. తర్వాత 12/13 చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. హాల్ చాలా పెద్దగా ఉంటుంది, విశాలంగా ఉంటుంది చాలా. కింద పార్కింగ్ ఎలా ఉందన్న మనకి? కింద ఈచ్ ఫ్లోర్ కి ప్రతి ఫ్లోర్ కి ఒక కార్ పార్కింగ్ ప్లస్ దాంతో పాటు 2 బైక్స్ పెట్టుకోవచ్చు. 2 బైక్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే 220 గజాలు కాబట్టి ఇంకా 4 ప్లాట్లు కంప్లీట్ గా 4 ఫ్లాట్స్ కాబట్టి ప్లస్ కంప్లీట్ కింద మొత్తం పార్కింగ్ ఇచ్చాం కాబట్టి అది కూడా మొత్తం టోటల్ గా గ్రానైట్ వర్క్ తోటే చేసినాం పార్కింగ్. ఇది ఎన్నో ప్రాజెక్ట్ అన్న మనది? అపార్ట్మెంట్ ఏమో ఇది మనకు 4th ప్రాజెక్ట్. మామూలుగా ఇండిపెండెంట్ అయితే అరౌండ్ 70-80 ఇల్లు కట్టాము. అంటే అట్లా ఆ లెక్కలో చూస్తుంటే మీరు పెద్ద బిల్డర్ అయితే. అలాగే అపార్ట్మెంట్స్ అయితే ఇది 4th. ఇండిపెండెంట్ ఇల్లు అయితే మేము చాలా నెంబర్ ఆఫ్ దాదాపుగా ఈ సరౌండింగ్స్ లోనే ఇంచుమించు హస్తినాపురం, కర్మన్ ఘాట్, ఎంజాల్ వరకు ఈ సరౌండింగ్స్ లో ఇంచుమించుగా మేము అరౌండ్ 70 దాకా కట్టాం. 70 హౌసెస్. ఈ యూడిఎస్ ఎంత వస్తుంది అన్న మనకి? అన్డివైడెడ్ షేర్ మనకి 55 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది ఈచ్ ఫ్లాట్. 55 వస్తుంది. 55 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. ఓకే. అన్డివైడెడ్ షేర్. నైస్. ప్రైస్ ఏం కోట్ చేస్తున్నాం మనం? ప్రైస్ ఫర్ ఎస్ఎఫ్టీ 6000 కోట్ చేస్తున్నాం. అంటే ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్యూనిటీస్. ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్యూనిటీస్. ఎమ్యూనిటీస్ లో మనకు లిఫ్ట్, ట్రాన్స్ఫార్మర్, తర్వాత మున్సిపల్ వాటర్ ఇవన్నీ ఉంటుంది కంప్లీట్. అండర్ జిహెచ్ఎంసీ కిందకి? అండర్ జిహెచ్ఎంసీ. ప్రైస్ ఏం ఫైనల్ అన్న? ఇది ప్రైస్ నెగోషియబుల్. 6000 ఫర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నాము, ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్యూనిటీస్. అది కూడా నెగోషియబులే. కస్టమర్ లోన్స్ అవైలబుల్ బట్టి ఆయన వెళ్ళే మోడ్ ఆఫ్ పేమెంట్ బట్టి మనం చేంజ్ చేద్దాం, నెగోషియేట్ చేస్తాం. ఏ బ్యాంక్స్ వరకు ఉందన్న మనకి లోన్? ఆల్ బ్యాంక్స్ ఎలిజిబుల్. ఆల్ ఎనీ బ్యాంక్ మీరు లోన్ తీసుకోవచ్చు. ఎంత 80 వస్తుందా? 80 90% లోన్ వస్తుంది. అంతేనా? 90% లోన్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఏ ఫ్లోర్లో వేకెంట్ ఉందన్న మనకి? ప్రజెంట్ సెకండ్, థర్డ్ కూడా ఉంది. థర్డ్, ఫస్ట్ ఒకటి మాత్రం మేమే ఉంచుకుందామని అనుకుంటున్నాం. సెకండ్, థర్డ్ ఖాళీగా ఉంది. ప్రైస్ అంటే ఓవరాల్ గా చూసుకుంటే ప్రైస్ ఎంత వరకు ఉందన్న? అంటే ఓవరాల్ గా 90 lakhs వస్తుంది. 90 lakhs లో మనకి 1500 ఎస్ఎఫ్టీ అంటే 1500 ఎస్ఎఫ్టీ. మళ్ళీ ఇక్కడ కాస్ట్ వచ్చేసి ల్యాండ్ కాస్ట్ వచ్చేసి మీకు 75 to 80,000 ఉంది. ల్యాండ్ కాస్ట్ పర్ యాడ్. ఇంకోటి ఏంటంటే ఇది కమర్షియల్ కూడా యూజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కదా? అంటే ఆఫీస్ పర్పస్ లో యూజ్ చేసుకోవచ్చు. ఇక డిపెండ్స్ వచ్చిన క్లయింట్స్ బట్టి. డిపెండ్స్ వచ్చిన క్లయింట్స్. ఇప్పుడు అందరు రెసిడెన్షియల్ వాళ్ళు వచ్చి వేరే వాళ్ళు అబ్జెక్షన్ చెప్తే దాన్ని మనం ఏం చేయలేదు. కాబట్టి యూజ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. నియర్ బై ఉంది కాబట్టి ఆఫీస్ పర్పస్ లో కూడా రెంట్కి ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే వాకబుల్ డిస్టెన్స్. రేపు నాడు ఇక్కడ ఎల్బీ నగర్ మెట్రో 5:30కి వెళ్ళారు అనుకో, చింతలకొండ మెట్రో దగ్గర మెట్రో అయితే 1 కిలోమీటర్ కూడా ఉండదు. ఇట్లా అనురాధ కాలనీ నుండి లోపలికి శక్తినగర్ ఉంటుంది. అవునవును. శక్తినగర్ నుండి జస్ట్ 1 కిలోమీటర్ కూడా ఉండదు. అవును, మనకి వాకబుల్ అయితే, వెరీ వాకబుల్ అయితే. సో చూసారు వ్యూవర్స్, ఇది అన్నగారి మాటల్లో మనకి. సో మనం ఒక ఫ్లోర్కి వచ్చాం, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. 1500 ఎస్ఎఫ్టీ 2 BHK అనేది ఎలా ఉందో చూద్దాం. మనకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనకి రైట్ సైడ్ లో మనకి లిఫ్ట్ పొజిషన్ ఇచ్చారు. లిఫ్ట్ లో కూడా మీరు గ్రానైట్ ఇచ్చారు. గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు. ఉంటుంది. బాగుంది. చాలా మంది టైల్స్ అట్లాంటి టైల్స్ ఇస్తే మనది ఏంటంటే క్వాలిటీ ఉండాలనే పర్పస్ లో కస్టమర్ సాటిస్ఫాక్షన్ ప్లస్ క్వాలిటీ. మన ఈ రోజు అయిపోదు కదా. అవునవును. ఫీల్డ్ లో ఎప్పటి నుండి ఉన్నాం కాబట్టి మనం మన బ్రాండ్ కూడా ఉంచుకోవాలనే ఉద్దేశంతో అదే అయినా ఫాల్ సీలింగ్ కూడా డిఫరెంట్ గా వేయించినట్టు. పైన ఫాల్ సీలింగ్ ఉంటుంది. ప్లస్ టోటల్ అన్ని బాల్కనీస్ లో ఫాల్ సీలింగ్ ఉంది. బాత్రూమ్స్ ఇంక్లూడింగ్ బాత్రూమ్స్, వాష్రూమ్స్ తో సహా ఫాల్ సీలింగ్ చేపిస్తాం.
ఈ డోర్ ఈ ఏంటన్నా? డోర్ మెయిన్ డోర్ ఈ విడ్త్ లో ఎనీ అపార్ట్మెంట్స్ చూడండి ఎక్కడ ఉండదు. ఇది ఇండిపెండెంట్ ఇల్లు కట్టుకునే వాళ్ళు కూడా ఈ టైప్ లో పెట్టరు. ఇది ఏంటంటే మనకు క్వాలిటీ ఉండాలని ప్లస్ ఫ్లోర్ ఒకటే కాబట్టి ప్రీమియం ఉండాలి, లగ్జరీగా ఉండాలనే ఉద్దేశంతో ఈ సైజ్ లో పెట్టాను. ఈ సైజ్ కూడా మీరు ఒకసారి చూడొచ్చు, ఆల్మోస్ట్ ఆల్ 8 feet ఉంటుంది హైట్. 8 feet హైట్ డోర్ అనేది మీరు ఏ అపార్ట్మెంట్ ఎంత మీరు 1.5, 2, 3 crores పెట్టుకున్న అపార్ట్మెంట్ లో కూడా ఉండదు. అది 100% గ్యారంటీ దాంట్లో. అందులో మళ్ళీ మనం పెట్టింది ఇండియన్ టేక్. ఇండియన్ టేక్ ఇంకా డోర్ ఫిట్ కావాల్సి డోర్ ఫిట్ కావాలి. కస్టమర్ ఆప్షన్ కోసం అట్లా పెట్టాము. వాళ్ళ ఒకవేళ వాళ్ళు ఏదైనా చూస్ చేసుకుంటా అనుకుంటే దాని ప్రకారం పెట్టచ్చు. లేదు మనం ఇచ్చేది కూడా చాలా హెవీగా ఉంటుంది. 2 inches థిక్నెస్ తోటి ఉంటుంది. డోర్ కూడా మామూలుగా ఎవరు 1.5 inch థిక్నెస్ ఉంటుంది. మనం 2 inch థిక్నెస్ తోటి చాలా హెవీగా ఉంటుంది ఆ డోర్. అది కూడా మీకు కావాలంటే నేను ఫోటో పెడతాను. సో ఇది మనకి హాల్ అన్న, ఇది హాల్ అండి. ఇక్కడ సిట్ అవుట్ మామూలుగా సిట్టింగ్ సోఫా సెట్ ఇక్కడ వేసుకోవడానికి. ఇది ఆపోజిట్ లో మనకి టీవీ పాయింట్ వస్తుంది. ఇక్కడ టీవీ పాయింట్ వస్తుంది. టీవీ కబోర్డ్ చేసుకోవడానికి పెట్టాము. చాలా లావిష్ గా ఉండడానికి పెద్దగా, చాలా లావిష్, చాలా బాగుంది. అందుకే విండోస్ కూడా 2 పెట్టినట్టు. విండోస్ కూడా మన మొత్తం గ్రానైట్ ఫినిషింగ్ ఉంటుంది టోటల్ గా. ఈ టైప్ లో ఓన్లీ జనరల్ గా యూపీవీసీ విండో పెట్టేస్తారు. కానీ మనం టోటల్ చుట్టూ ఫినిషింగ్ కోసం అనేది గ్రాండ్ ఫినిషింగ్ ఇచ్చేసి దానికి మళ్ళీ మనం యూపీవీసీ విండో విత్ గ్రిల్ వస్తుంది. ఐరన్ గ్రిల్ వస్తుంది. విత్ ఐరన్ గ్రిల్ తో సహా ఉంటుంది. మొత్తం ఏదైనా కూడా ప్రీమియం క్వాలిటీతో కట్టినాం ఇది. ఎందుకంటే ఫ్లోర్ ఒకటే కాబట్టి దాన్ని ఒక లగ్జరీ ఉండాలనే ఉద్దేశంతో మేము కట్టాము. కనిపిస్తుంది మామూలుగా అయితే పీవీసీ విండోస్ వచ్చేసి అట్లా ఉంటాయి. ఆ మోడల్ లో రెగ్యులర్ గా అయితే ఆ విధంగా ఉంటుంది. దానికి ఏం స్టోన్ ఫినిషింగ్ అలాంటిది ఏమి ఇవ్వరు. కింద మళ్ళీ మన ఫాల్ సీలింగ్ లో కూడా మనం జనరల్ గా ప్రొఫైల్ లైట్స్ అనేది ఇవ్వరు. ఓన్లీ రెగ్యులర్ గా ఎల్ఈడి లైట్స్ పెట్టేస్తారు. మనం ప్రొఫైల్ లైట్స్ కూడా ఇచ్చాము. ఇంకా మళ్ళీ కస్టమర్ కి మళ్ళీ ఇంకోసారి వాళ్ళు అంటే ఇంకా చాలు ఇది బాగుంది ఇంకా ఇంతకంటే అవసరం లేదు అనే విధంగా మనం కన్స్ట్రక్ట్ చేసినాం. ఇంకా ఒకసారి వచ్చిందంటే ఇంకా మరి వాళ్ళు మళ్ళీ దానిలో ఏం చేసుకోకుండా కస్టమర్ కు అన్ని విధాలా బాగుండాలనే ఉద్దేశంతో కొంచెం ఖర్చు ఎక్కువైనా కూడా మనం ప్రీమియం గా ఉండాలి, మళ్ళీ కస్టమర్ కూడా ఇది మార్చుకోవాలి అది మార్చుకోవాలనే ఉద్దేశంతో కాకుండా చాలా బాగుంది అనే విధంగా మనం డిజైన్ తీసుకున్నారా. గృహ ప్రవేశం అన్నట్టుగానే ఉండాలనే ఉద్దేశంతో మనం బాగుంది. మీ ఆలోచన బాగుందన్న. కింద ఫ్లోర్ టైల్స్ కూడా జనరల్ గా 2.5 by 2.5 లేదా 2 by 2 వేస్తుంటారు. మనం వేసింది ఏంటంటే 2.5 by 5 సైజ్. ఇది చాలా పెద్ద సైజ్ టైల్స్. చాలా మంది విల్లాస్ లలో జనరల్ గా ఇలాంటి యూజ్ చేస్తుంటారు. అపార్ట్మెంట్స్ లలో ఇవి ఎవరు ఇలాంటివి యూజ్ చేయరు, ఎందుకంటే కాస్ట్ ఎక్కువ పడుతుంది కాబట్టి. అవును, వాస్తవమే. సో మీరు ప్రైస్ కి ఎక్కడ వెనకడకుండా అయితే మాత్రం ప్రీమియం ఉంటుంది. ఇక్కడ పూజ రూమ్ కూడా మనము గ్రానైట్ స్టోన్ ఫినిషింగ్ తోటి మనము చౌకట్టు ప్రిపేర్ చేస్తారు. మళ్ళీ ఇన్సైడ్ కూడా మనం అన్ని బిగ్ సైజ్ టైల్స్ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. అన్ని 2 by 4 సైజ్ టైల్స్ పెట్టారు. మామూలుగా చిన్న 1 by 1 టైల్స్ వేసేస్తారు. అవును, జనరల్ గా. అవును, అది ఏంటంటే అది ప్రీమియం క్వాలిటీ రాదనే ఉద్దేశంతో కస్టమర్ చాలా సాటిస్ఫాక్షన్ ఉండాలనే ఉద్దేశంతో మనం అన్ని ఇవి కూడా పెద్ద సైజ్ టైల్స్ ఇవ్వడం జరిగింది. బాగుందన్న, మీ థాట్ బాగుందన్న. అంటే మీరు ఎక్స్పీరియన్స్ మన డోర్స్ కూడా ఈ చౌకట్ సైజెస్ కూడా ఈ థిక్నెస్ ఎవరు ఇవ్వరు. అవును, జనరల్ గా 4x3 ఇస్తారు. అవును, మనం 5x3 ఇది ఈ విడ్త్ థిక్నెస్ కూడా చౌకట్. ప్లస్ ఇది మనం టోటల్ పాలిష్డ్, జనరల్ గా పెయింట్ వేస్తారు. అవును, కంప్లీట్ గా మనం ఎందుకంటే ఇది బీటీ వాడినాం కాబట్టి ఇండియన్ టేక్ వుడ్ లో బీటీ అంటే బెస్ట్ టేక్ అంటారు. బెస్ట్ టేక్ బీటీ వాడినాం కాబట్టి అంత కాస్ట్ పెట్టి కొన్నప్పుడు పెయింట్ వేస్తే దాని అపియరెన్స్ అనేది బయటికి రాదు. ఏదో వాళ్ళ కట్టె పెట్టేసారు, ఏదో టేక్ పెట్టేసారు అని చెప్పేసి అనుకుంటారు. అందుకని మనం కంప్లీట్ గా పాలిష్ ఫినిష్ లో రావాలని పాలిష్ ఫినిష్ లో చేపించాము మనం. బాగుంది టేక్ వుడ్ కూడా బాగుంది. మీరు ఎక్కడ కూడా ఖర్చుకు వెనకాల. ఇక్కడ మీరు వాష్రూమ్స్ కూడా చూడండి. వాష్రూమ్స్ లో కూడా మనం టైల్స్ కూడా అన్ని బిగ్ సైజే ఉంటాయి. తర్వాత వాష్రూమ్ లో కూడా మనం పైన ఫాల్ సీలింగ్ చేపించాము. వాష్రూమ్ లో కూడా మనం పైన ఫాల్ సీలింగ్ చేపించాము. బాత్రూమ్ లో కూడా ఫాల్ సీలింగ్ చేపించారు. ఫాల్ సీలింగ్. ఇది హాల్, మళ్ళీ ఇది డైనింగ్ అండి. అటాచ్డ్ కిచెన్ కమ్ డైనింగ్. ఓపెన్ కిచెన్ ఇచ్చారు. కిచెన్ కమ్ డైనింగ్. కిచెన్ కూడా మంచి ఎల్ షేప్ లో ప్లాట్ఫామ్ షేప్ స్టోన్ ఉంటుంది. బాగుంది, మంచిగా. కిచెన్ లో కూడా పైన ఫాల్ సీలింగ్. ఈ లాస్ట్ లో ఇది బయట బాల్కనీ అండి. ఇది బాల్కనీ, వాష్ ఏరియా కమ్ బాల్కనీ. మనం రోడ్ వ్యూ ఉంటుంది. అవును,
రోడ్ సైడ్ వ్యూ ఇది. అవును, ఇది రన్నింగ్ రోడ్, ఇది రన్నింగ్ రోడ్ మనకి. ఈ రోడ్కి సాగర్ రోడ్కి వెరీ వాకబుల్ డిస్టెన్స్. 250-300 మీటర్స్ ఉంటుంది. అంతే అంతే, పక్కనే పక్కనే మనకు డైరెక్ట్ కనబడుతుంటుంది. ఓంకార్ బస్ స్టాప్ కి మనం వాకబుల్ వెళ్ళొచ్చు. వెరీ వాకబుల్ డిస్టెన్స్. ఇక్కడ వాష్, ఇది వాష్ బేషన్ వస్తుంది ఇక్కడ. వాష్ బేషన్ వస్తుందా? మనకి వాష్ బేషన్ వస్తుంది. అంటే వుడ్ వర్క్ వేసుకునే వాళ్ళకి కౌంటర్ పెట్టేసుకొని పెట్టుకుంటారు. మనం ఇస్తాము. ఆప్షన్ పెట్టాం, ఆప్షన్ కబోర్డ్స్ చేసుకుంటారు కాబట్టి ఆల్మోస్ట్ అందరు కబోర్డ్ చేస్తారు కాబట్టి దానికోసం మనం ఇట్లా పెట్టేసాం. ఇది కామన్ వాష్రూమ్, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్. బాగుందండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ ఎంత అనేది? 12/14 ఉంటుందండి మాస్టర్ బెడ్రూమ్. 12/14 బాగానే సెల్ఫ్స్ కూడా బాగానే సెల్ఫ్లు ఇచ్చాము. ఎందుకంటే ఇక మళ్ళీ వుడ్ వర్క్ లో ఈ మధ్య చెదలు అది వస్తుందని చెప్పేసి దానికంటే ఓన్లీ ఫ్రేమింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మధ్య చాలా ఇవే ట్రెండ్ అవుతుంది. సెల్ఫ్లు కూడా ఇచ్చాము. అపార్ట్మెంట్ లో జనరల్ గా సెల్ఫ్లు ఇవ్వరు అసలు. ఈ సెటప్ ఉండదు, ఖాళీ ఫ్రీగా వదిలేస్తారు. మనకు సెల్ఫ్లు కూడా అన్ని బెడ్రూమ్ 2 బెడ్రూమ్లలో సెల్ఫ్ కూడా ఇచ్చేసింది. మంచిగా 2 విండోస్ పెట్టినట్టున్నా ఈ బెడ్రూమ్ కి. వెంటిలేషన్ కోసం కొంచెం గాలి ఉండాలనే ఉద్దేశంతో రోడ్ సైడ్ ఉంది కాబట్టి 2 విండోస్. ఇక్కడ నుంచి ఎట్లయినా రోడే కాబట్టి వెంటిలేషన్ బాగుంటుంది. ఇది అటాచ్ బాత్రూమ్ ఇచ్చారా దీనికి, ఈ బెడ్రూమ్ కి? అంటే మనకి ఈ మాస్టర్ బెడ్రూమ్ ఒక్కదానికి అటాచ్ అయినా, చిల్డ్రన్ లేదా? చిల్డ్రన్ బెడ్రూమ్ కి అటాచ్ ఉండదండి, కామన్ కు పని చేస్తుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ కమ్ కామన్, ఎవరైనా గెస్ట్లు వచ్చినా కానీ అందరూ యూజ్ చేసుకోవడానికి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. బాగుంది. దీని సైజ్ ఎంత అన్న? ఇది రూమ్ సైజ్? దీని సైజు 12/11.5 12/12 ఉంటుందండి. ఆల్మోస్ట్ 12/12. మంచిగా 6 ఫీట్ల మన బెడ్ వేసినా కానీ మంచిగా ఇంకా 6 ఉంటుంది. మళ్ళీ మనకేంటంటే కబోర్డ్స్ ఆల్రెడీ సెల్ఫ్లు ఇచ్చాం కాబట్టి మీకు కబోర్డ్ వర్క్ పెరగదు. అవును, ఇంకా అక్కడనే ఫిక్స్ అయిపోతుంది కాబట్టి ఆల్రెడీ దాని స్పేస్ ఆల్రెడీ చేసినాం కాబట్టి యూటిలైజ్ అయింది కాబట్టి ఇక మీకు చిన్నగా అవుతుంది అనే ఆప్షన్ ఏమి ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ కబోర్డ్స్ సెల్ఫ్లు ఇచ్చేసాం కాబట్టి. అవునవును. ఇక మా అంటే కాకపోతే ఏముంది, ఫ్రేమ్ ఒకటే ఫ్రేమ్ ఒకటి పెట్టేస్తే అయిపోతుంది. సో అట్లా ఈ డోర్స్ కూడా బాగానే మంచిగా ప్రీమియం డోర్స్ అండి ఇవి. ఓకే. సో ఓవరాల్గా చూసుకుంటే కొంచెం హౌస్ అనేది కొంచెం ప్రీమియం 100% ప్రీమియం 100% ప్రీమియంగానే కన్స్ట్రక్ట్ అయింది. ప్రీమియం ఫ్లాట్స్ క్వాలిటీలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. చుట్టూ 9 ఇంచ్ వాల్ విత్ రెడ్ బ్రిక్. మా జనరల్ ఏంటంటే సిమెంట్ బ్రిక్స్, హాలో బ్రిక్స్ అవి వాడుతుంటారు అపార్ట్మెంట్లో. మనం 100% ఇండిపెండెంట్ ఇల్లులో ఎలాంటి రెడ్ బ్రిక్ వాడతాం. అది కూడా మనం అవుట్ స్టేషన్ మిర్యాలగూడ కానీ, నల్గొండ కానీ, ఖమ్మం నుండి కానీ తెప్పించాం ఆ బ్రిక్ కూడా. అందుకనే మనం చూడండి, మీరు గోడలు కూడా ఇంత చిన్న క్రాక్ కూడా అవ్వకూడదు. ఎక్కడ అబ్జర్వ్ చేసి ఉంటారో చూడండి, ఫినిషింగ్ లో కూడా ఏదైనా కూడా 100% రెడ్ బ్రిక్ తోటి మనం కన్స్ట్రక్షన్ చేసింది. మీకు ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు మంచిగా క్వాలిటీ అనేది ఇవ్వాలి. మనం ప్రైస్ అనేది అది సెకండరీ. ఫస్ట్ క్వాలిటీ అనేది ఇస్తే ఎక్కడైనా కూడా ఎప్పటికైనా కూడా అది లైఫ్ టైం ఉంటుంది కాబట్టి దాని విషయంలో మనం కాంప్రమైజ్ కావద్దనే ఉద్దేశంతో ఈ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. నైస్. బాగుందన్న, మంచి. సో చూసారు వ్యూవర్స్, ఇది అన్నగారి మాటల్లో. ఇంకా ఈ ప్రాపర్టీ గురించి ఇంకే ఇన్ఫర్మేషన్ కావాలన్నా అన్నగారి నెంబర్ ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తున్నాను, కాల్ చేయండి, మరిన్ని వివరాలు అందిస్తారు. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.